Yo, hi, Mama Bros. Welcome back to our channel, The Unknown Theory. సో గైస్, ఈ వీడియోలో మేము ఒక ట్రిప్కి వెళ్ళడం జరుగుతుందనమాట. యాక్చువల్లీ ఇది ఒక సడన్ ట్రిప్, అండ్ ఈ సడన్ ట్రిప్లో నాతో పాటు మా అల్లుడు కూడా కంటిన్యూగా కనబడుతూ ఉంటాడు. అండ్ ఇప్పుడు మనం ట్రిప్ గురించి మాట్లాడుకుందే, యాక్చువల్లీ మా ప్లాన్ ప్రకారం అయితే హైదరాబాద్ విజిట్ అవుదాం ఒక 3 డేస్కి అన్నట్లు అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మాకు ట్రైన్ టికెట్స్ అంతా ఏమీ దొరకలేదన్నమాట, ఎందుకంటే అప్పటికప్పటికి ప్లాన్ జరుగుతూ ఉండే కాబట్టి. సో ఇంకా ఫార్చునేట్లీ చెన్నై మనకు దగ్గరలోనే ఉంది కాబట్టి చెన్నై విజిట్ అయిదాము అని చెప్పి మేము డిసైడ్ అయిపోయాం. మా వాడి కోసం అని ఒక క్యారియర్ బ్యాగ్ తీసుకొని వచ్చుకున్నాం. ఇది కూడా అంతే, ట్రైన్లో కాదు, బస్సులోనే వెళ్ళిపోతున్నాం. అండ్ ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మిగతాదంతా మనం జర్నీలోనే మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. మేము నెల్లూరు నుంచి చెన్నై వరకు డైరెక్ట్ బస్సులోనే వెళ్ళబోతున్నాం. మా వాడికి ఇదే ఫస్ట్ బస్ జర్నీ. బయట చల్లగాలి ఉండడం వల్ల ఇలా క్యాప్ వేసుకున్నాడు, భలే ఉన్నాడు క్యూట్గా క్యాప్లో. అండ్ బస్ అయితే ఇప్పుడు ఒక దగ్గర ఆపున్నారు అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం. ఓకే, మీ అందరికీ మా వాడి నేమ్ చెప్పలేదు. మా వాడి నేమ్ వచ్చి దార్విక్ రామ్. ఇంట్లో అందరు విన్ని చింటూ అని పిలుస్తారు, బట్ నేనైతే రామ్ అని పిలుస్తా. జై శ్రీరామ్ అట్లా అనమాట. సో గైస్, బ్రేక్ఫాస్ట్ ఏం అంతగా బాగాలేదు, బట్ తినాలి కాబట్టి తిన్నాం. ఫైనల్లీ మనం చెన్నై రీచ్ అయిపోయాం. ఇంకా బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా రూమ్ వరకు క్యాబ్ తీసుకోవడం జరిగింది. నేనైతే ఆల్మోస్ట్ చెన్నై మొత్తం అట్లా ఒక రౌండ్ లేసేసాను అనమాట. అండ్ ఇప్పుడు చెన్నైలో మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసేసుకున్నాం. ఇక్కడే మనం రూమ్ తీసుకున్నాం. 1000 లైట్స్ ఏరియాలో ప్రిస్టేజ్ హోటల్ పక్కనే ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మేము తీసుకునే రూమ్ కాదు, ఒక సర్వీస్ అపార్ట్మెంట్ టైప్. సో కిచెన్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఇది కొంచెం మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్ కాదు, ఫ్రీగా ఉంటుంది అని తీసుకుని, ఎందుకంటే బుడ్డోడు కూడా ఉంటాడు కాబట్టి హాట్ వాటర్ కోసం అనో ఇంకేమైనా టిఫిన్స్ మనం రూమ్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా అనుకొని తీసుకున్నాం. బట్ అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అది తర్వాత విషయం. సో ఇప్పుడు నేను మా బొడ్డోడు కలిసి ప్లాన్ చేసుకుంటా ఉన్నాం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలా ఏంటని. ఎందుకంటే ఇది సడన్ ట్రిప్ కాబట్టి ప్రాపర్ ప్లానింగ్తో అంతా ఏం రాలేదు. మేము గో విత్ ఫ్లో అన్నట్లే వచ్చాం. సో అట్లాగే జరుగుతుంది. సో మేము ఇంకా రాగానే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ఇంకా హెడెడ్ బ్యాక్ టు అవర్ జర్నీ అనమాట. మా వాడు రిలాక్స్ అయిపోయాడు వాళ్ళ సిస్టర్ దగ్గర. అయితే మేమైతే మా ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసింది వచ్చి మెరైన్ వరల్డ్ అనమాట. విజిపి మెరైన్ కింగ్డమ్ని విజిట్ అయిదాం అనుకున్నాం. ఇక్కడ మీరు బాగా గమనించారంటే చెన్నైలో ప్రతి దగ్గర రెడ్ సిగ్నల్ బస్లో హార్ట్ వచ్చి ఉంటుంది. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను వెళ్తున్న ప్రతి ప్లేస్ని బ్రీఫ్గా అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ కానీ ఫుల్ఫిల్గా రిమైనింగ్ స్లోగా వీడియోస్ వస్తాయి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి. ఈ ఏరియాలో నేను అసలు రేంజ్లో తిరుగుంటాను అనమాట. ఐ మిస్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ. అండ్ మనం విజిపికి వచ్చేసాం. విజిపి కూడా ఒక వ్లాగ్ తీస్తాను త్వరలో, కానీ ఇది ఫ్రెండ్స్తో వెళ్ళాల్సిన వ్లాగ్. అది సపరేట్గా ఎప్పుడైనా మనం వీలు చూసుకొని ట్రై చేద్దాం. ప్రజెంట్ అయితే మనం విజిపి మెరైన్ కింగ్డమ్ని చూద్దాం. ఇది వచ్చి స్నో కింగ్డమ్. ఇదంతా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. అది నేను దాని గురించి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్ సపరేట్గా డిస్కస్ చేసుకుందాం. సో వచ్చేసాం మనమైతే ఇప్పుడు విజిపి కింగ్డమ్లోకి వెళ్తున్నాం. మా వాడు ఎందుకు మూత అప్పుడు ఉమ్మని పెట్టాడు అర్థం కాలే. ఎక్కేసాడు ఇంకా బ్యాగ్.
అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మా వాడు ఫిషెస్ని మాత్రం చాలా ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు అనమాట. అంటే వాడికి తెలియదు అవి ఫిషెస్ అని. అయ్యో కలర్ఫుల్గా వాడి ముందు అట్లా అట్లా తిరుగుతూ ఉన్నాయి కదా, వాటిని అట్లాగే చూస్తూ ఉండిపోయాడు. ఐ హోప్ వాడు ఎంజాయ్ చేశాడు అనుకుంటున్నాను నేనైతే. అండ్ కొన్ని ప్లేసెస్లో ఏడవడం కూడా స్టార్ట్ చేశాడు, ఎందుకంటే అవి కొంచెం ఘోరంగా ఉండి. అండ్ మోరోవర్ కొన్ని ప్లేసెస్లో అయితే డార్క్గా ఉండడం వల్ల చీకటికి కూడా కొంచెం భయపడ్డాడేమో అనిపించింది నాకు. బట్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టే నాకెందుకో మా వాడు బాగానే ఎంజాయ్ చేసాడేమో అని ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మేబీ ఇంకొంచెం పెద్ద అయి ఉంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసి ఉండేవాడేమో, అంటే వాడికి తెలుసుంటుంది కాబట్టి ఏంటి అవి అని. సో బాగుంది, ఇప్పటికైతే బాగానే ఎంజాయ్ చేసాడు. ఈ ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ వచ్చి 750 రూపీస్. అవుట్ సైడ్ ఫుడ్ అలో చేయరు, మనమే ఇంకా ఫుడ్ అంతా లోపటే పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఓవరాల్గా దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు అప్రాక్సిమేట్లీ 1 నుంచి 1.5 అవర్ పడుతుంది అనమాట. దీని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ మొత్తం సెపరేట్గా మెరైన్ కింగ్డమ్ కోసం అని ఒక వీడియో షూట్ చేస్తున్నాను, అది రిలీజ్ చేస్తాను త్వరలో. సో అప్పుడు డిస్కస్ చేసుకుందాం దీని గురించి, ఓవరాల్గా ఏ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఏంటి అవంతా. ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని మా వాళ్ళు డబ్బు లేకుండా దబ్బేశారు. ఆ విషయం మాకు ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది. సో అలా అక్కడి నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాం. మా బుడ్డోడు అయితే ఫుల్ ఎనర్జెటిక్గా ఆడుకోవడం స్టార్ట్ చేశాడనమాట. వాడు ఆడుతో పాటు మమ్మల్ని కూడా ఆడిచ్చాడు నైట్ అంతా. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ డే 2. సో డే 2 మేమిద్దరం ప్లాన్ చేస్తూ ఉండే అనమాట. డే 1 ఎలా అయితే ఎలాగో ఒకలా గడిచిపోయిందో, ఇప్పుడు డే 2ని కూడా ప్రాపర్గా ప్లాన్ చేయాలి. ఎందుకంటే డే 2ఏ లాస్ట్ డే ఇచ్చాను మాకు, ఈవినింగ్ పూట రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి డే 2ని ఒక ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవాలి. సో దాని గురించి ఆలోచిస్తూ ఉండాం. గైస్ మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చి మెరీనా బీచ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాం అనమాట. సో మా బుడ్డోడు సూపర్ ఎక్సైటెడ్, ఇదే ఫస్ట్ టైం వాడు మళ్ళీ బీచ్కి విజిట్ అవ్వడం కూడా. సో బీచ్ అనగానే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఆసమ్గా ఉంటుంది. అండ్ మేము చాలా ఎర్లీగా రావడం వల్ల షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నారు. మాకు కనిపించిన అరాకొర షాప్స్లో నుంచి మేము కూడా కొంచెం కొంచెం షాపింగ్ చేయడం కూడా జరిగిందనమాట. అగైన్ చెప్తున్నా, నేను మెరీనా బీచ్ గురించి కూడా ఫుల్ వ్లాగ్ ఉంటుంది, అది మళ్ళీ వస్తుంది. సో తప్పకుండా మీరు అన్నీ చూడాలి. ఇవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు బెల్ కూడా కొట్టుండాలన్నమాట. సో అలా మెరీనా బీచ్ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లా తిరుగుతూ ఉన్నాం మేమిద్దరం. బీచ్లో కొంచెం ఏమంటారు సాల్టీగా ఉంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, ఎండ సాగొట్టింది యాక్చువల్లీ చెప్పాలంటే. మా వాడు రిలాక్స్ అయిపోయి నిద్రపోయాడు. హ్యాపీ ఇలాంటి బ్యాగ్ ఉండడం వల్ల నిద్రపోయినా మనకు పెద్దగా అంత స్ట్రెస్ తెలియదు. అండ్ బొవెంటో డ్రింక్ ఈజ్ మై ఫేవరెట్. నేను చాలా వీడియోస్లో చెప్పాను, చెన్నై వచ్చాకంటే బొవెంటో తాగాల్సిందే. సో అలా మెరీనా బీచ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మా సెకండ్ డెస్టినేషన్ వచ్చి గిండి నేషనల్ పార్క్. మీకు ఈ సైడ్ అపార్ట్మెంట్స్ పైన పెయింటింగ్స్ చూసారా? అండ్ ఈ ఏరియా పేరు వచ్చి పట్టినం పాకం అంటారు. ఈ అపార్ట్మెంట్ పైన పెయింటింగ్స్ ఇన్స్టాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయి. అండ్ దీని ముందు మీరు ఈవినింగ్ టైమ్స్ కానీ లేదంటే ఎర్లీ ఈవినింగ్ టైమ్స్కి వస్తే ఈ రోడ్ మొత్తం ఆల్మోస్ట్ మన ఇన్స్టాగ్రామ్ చుక్కలందరూ వచ్చి రీల్స్ చేస్తూ ఉంటారు అనమాట, అంత ఫేమస్, చాలా మంచిగా ఉంటుంది. అండ్ దీనికి రోడ్కి ఎగ్జాక్ట్ ఇటు సైడ్ మన కార్ వెళ్తుంది కదా, ఇటు సైడే నిల్చొని అంతా వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ ఏరియాలో మొత్తం ఫిషర్మెన్స్ ఎక్కువ ఉంటారు అనమాట. సో మనం చెన్నై స్నేక్ పార్క్ వచ్చేసాము. స్నేక్స్ అన్నీ చుట్టుకొని, ఇది యాక్చువల్లీ నేనైతే ఇక్కడికి ఎప్పటి నుంచో వస్తుండే కాబట్టి నాకు బాగా ఎక్స్పీరియన్స్. అన్నీ చుట్టుకొని ఉంటాయి, పెద్దగా ఏమి యాక్టివ్గా ఉండవు. అండ్ ఇలా ఇగ్వానాని టచ్ చేయడం ఇదే నేను ఫస్ట్ టైం. అండ్ ఇది కూడా ఫస్ట్ టైం పెట్టారనుకుంటా, ఇంతకుముందు లేదు. నేను లాస్ట్గా ఒక 6 months బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ ఎప్పుడో వెళ్ళా, అప్పుడైతే లేదు. ఇది రీసెంట్ టైమ్స్లోనే ఓపెన్ చేశారు. ఇగ్వానాని ఇంత దగ్గర నుంచి చూడడం, దట్టు టచ్ చేసి చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం. కొంచెం హార్డ్గానే ఉంది అది. నాకు డౌట్ వచ్చింది అది తినేది వెజ్జా నాన్ వెజ్జా అని, అందుకే దాని దగ్గరికి వెళ్ళి చూసి అది వెజ్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత టచ్ చేశాను.
సో అలా నేను మా బుడ్డోడు ఆ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఉన్నాం. కొంచెం కొంచెం భయపడ్డాడు కొన్ని ప్లేసెస్లో, ఎందుకంటే అవి మరీ ఘోరంగా ఉండే అండ్ జనాలు అరుస్తూ ఉన్నారు. వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి ఫుల్ క్రౌడెడ్గా ఉన్నది. అండ్ అలాగే పిల్లలు అరుస్తూ రచ్చరచ్చగా ఉన్నాయి. ఇదైతే క్రొకోడైలా డైనోసార్ అనే విషయం అంత ఉంది అది చూడడానికి. మనం వెళ్ళి వచ్చేయచ్చు, అది నోరు తెరిస్తే దాని నోట్ లోపలికి వెళ్ళి మళ్ళీ అట్లాగే బయటకు వచ్చేయచ్చు, అది నోరు ముయ్యకుండా ఉంటే. నోరు మూస్తే ఇంకా అట్నుంచి అటే ఆహా. సో గైస్ ఫైనల్లీ మన స్నేక్ పార్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అగైన్ ఇది కూడా మళ్ళీ త్వరలో ఇంకొక వ్లాగ్ రాబోతుంది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి కళింగ సెంచరీ పార్క్. యాక్చువల్లీ ఈ పార్క్ రీసెంట్గా ఒక 1 month బిఫోర్ ఓపెన్ చేశారు. సో చూడాలి, ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో భయంకరంగా ఈ పార్క్ విజిట్ చేయండి, చిల్డ్రన్స్కి భలే ఉంటుంది ఏవో చెప్పారనమాట. అండ్ అది కూడా ఒకసారి విజిట్ చేద్దాం అని డిసైడ్ అయ్యాం. ఇవంతా నైట్ ప్లాన్ చేసుకున్నాం, ఈ 3 places చూద్దామని. యాక్చువల్లీ ఫినిక్స్ మాల్ చూద్దాం అనుకున్నాం, బట్ మాల్ ఎన్నిసార్లు చూస్తామని లైట్ తీసుకున్నాం. సో ఆ పార్క్ చూద్దాం అనుకున్నాం. మా బుడ్డోడికి కూడా పార్క్ చూపిద్దామని, వాడు కూడా మోస్ట్ ఎక్సైటెడ్. ఇప్పుడే ఒక మంచి నిద్ర వేసి లేచాడనమాట. సో చూపెట్టాల. సో పార్క్ లోపలికి వెళ్ళంగానే మొత్తం గ్రీనరీ. వావ్ గైస్, లిటరలీ చెన్నైలోనే ఉన్నానా లేదంటే ఏదన్నా హిల్ స్టేషన్స్లో గార్డెన్స్కి వచ్చానా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే. అండ్ ఇది మోస్ట్ ఫేమస్ స్పాట్ అనమాట, మిస్ట్ పాత్వే అని. ఈ పార్క్లోనే ఈ మిస్ట్ పాత్వే కోసం చాలామంది వస్తారు ఇక్కడికి. మా టైం బాగుంది, మేము వెళ్ళంగానే మిస్ట్ అంతా రిలీజ్ అయింది, సూపర్ ఎంజాయ్ చేసాం. అండ్ ఫుడ్ ఎక్స్పెషల్లీ దీని గురించి చెప్పకూడదు అనుకుంటూనే చెప్పాల్సి వచ్చింది, అది కూడా ఫుల్ వ్లాగ్లోనే చెప్పుకుందాం దాని గురించి. దాని తర్వాత ఈ పార్క్లో చూడాల్సిన స్పాట్స్ ఒక 3 ఉంటాయి. మిస్ట్ పాత్వే, గ్లాస్ బిల్డింగ్ అండ్ బర్డ్స్ది. అండ్ ఎక్స్పెషల్లీ గాయస్ ఇందాక చెప్పుకున్నట్లే మొత్తం గ్రీనరీ ఎంత బాగుంది తెలుసా. అంటే 1 month అవుతుంది కాబట్టి స్టార్ట్ చేసి ఇట్లాగే ఉండడంలో ఓకే, ఇంకొక ఇయర్ తర్వాత కూడా ఇది ఇట్లాగే ఉంటే మాత్రం సూపర్. అసలు నెక్స్ట్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికే. అయితే హోప్ ఇది ఇట్లే మెయింటైన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. అంటే ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా చెన్నైలో క్లైమేట్స్ ఘోరంగా ఉంటాయి, హ్యూమిడిటీ ఎక్కువ, ఎండలు సాగు కొడతాయి. కాబట్టి ఇది ఎట్లా మెయింటైన్ చేస్తారు అనుకొని అలా చెప్పా అంతే, నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే. మా వాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళడం వల్ల నాకు కొంచెం రిలాక్సేషన్ టైం దొరికింది. ఇప్పుడు మేము బోట్స్ దగ్గరికి వెళ్ళాం. మేము చెన్నైకి వెళ్ళిన దాంట్లో ద మోస్ట్ ఏమన్నా సూపర్ ఎంజాయ్ చేసామంటే అది ఈ స్పాటే. ఏమన్నా తెలుసా, బోట్స్కి ఫీడ్ చేస్తూ ఉంటే ఇవంతా మనం ఫుల్ వ్లాగ్లో ఎలా వెళ్ళాలి, టికెట్ ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ నేను అక్కడ డిస్కస్ చేసుకుందాం వీటి గురించి. బోట్స్ మాత్రం హ్యాండ్ ఫీడింగ్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్సే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో గైస్ అంతే, ఓవరాల్గా మేము పార్క్ కూడా కంప్లీట్ చేసేసాం అనమాట. పార్క్ మొత్తం తిరిగేసాం. అండ్ పార్క్ మొత్తం ఎంజాయ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే, కుదిరితే 1 day కూడా స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇక మనం అక్కడి నుంచి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో రూమ్ చెక్అవుట్ చేసేసి లగేజ్ మొత్తం బయట తెప్పించేసుకున్నాం. సో 2 days చెన్నై, టాస్క్ అకంప్లిష్డ్. సో ఇదే మా రూమ్ పేరు. వెయిటింగ్ ఫర్ క్యాబ్. యాక్చువల్లీ మేమందరం క్యాబ్ వస్తే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అమ్మయ్య, రైల్వే స్టేషన్ దగ్గరకు కూడా వచ్చేసాం. ఫుల్ క్రౌడ్ ఉంది. అంటే వీకెండ్స్లో వస్తే ఇట్లే ఉంటుంది అనమాట చెన్నై మొత్తం, హడావిడిగా. మన ట్రైన్ వచ్చేసిందో. సో గైస్ ఓవరాల్గా ఇదే నా చెన్నై ట్రిప్ ఓవరాల్ వ్లాగ్ ఇది. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. సూన్ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో మళ్ళీ రిలీజ్ అవబోతుంది. సో గైస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా వాడైతే ఫ్రెష్గా ఒక మంచి నిద్ర ఇస్తాడు. నేను కూడా అలా సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్ళిపోతాను. జస్ట్ ఒక 2 hours జర్నీ చెన్నై టు హోమ్. సో అలా సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను మళ్ళీ అడుగుతున్నా, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్. టాటా, బై బై, సీ యూ
హ్యావ్ ఎ గ్రేట్ డే.